నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. లే, నిన్ను నువ్వు తెలుసుకో, గెలిచే వరకు పోరాడు. బలమే జీవనం, బలహీనతే మరణం. దుఃఖాన్ని సృష్టించుకోవటం మానేస్తే అందరూ సహజంగానే ఆనంద హృదయులవుతారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2024 డిసెంబర్ 24 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:46, సూర్యాస్తమయం సాయంత్రం 5:44, చంద్రోదయం రాత్రి 12:54, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:56. తిథి నవమి రాత్రి 7:51 వరకు. తదుపరి దశమి. నక్షత్రం హస్త మధ్యాహ్నం 12:11 వరకు. తదుపరి చిత్త. కరణము గరిజ రాత్రి 7:51 వరకు. తదుపరి వనిజ ఉదయం 9:13 వరకు. తదుపరి విష్టి. యోగము శోభనము రాత్రి 8:50 వరకు. తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:22 వరకు. యమగండం ఉదయం 9:31 నుండి 10:53 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:42 వరకు. తిరిగి రాత్రి 10:57 నుండి 11:49 వరకు. వర్జ్యం రాత్రి 9:18 నుండి 11:07 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:10 నుండి 5:58 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:37 వరకు. డిసెంబర్ 24 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి రాత్రి 7:51 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు, లేదా దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 1:51 వరకు కన్యా రాశిలో, తదుపరి తులారాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 1:51 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. రాత్రి 1:51 నుండి మరుసటి రోజు ఉదయం 6:47 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకరం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ స్వామిని దర్శించుకుంటే వారికి ఇతర దేశం వెళ్ళడానికి తప్పకుండా వీసా వస్తుంది. కోరిక తీరిన వారు 108 ప్రదక్షిణలు చేస్తారు. ఈరోజు ప్రశ్న: కురు వంశీయులు ఏ వంశం వారు? సూర్యవంశం, చంద్రవంశం, గురువంశం, కురువంశం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆస్తుల విషయములలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా దాటివేస్తారు. వృషభ రాశి చిరకాల శత్రువులు కూడా స్నేహితులుగా మారవచ్చు. మిథున రాశి ముఖ్యమైన కార్యాలలో పురోగతి కనిపిస్తుంది. కర్కాటక రాశి ఆత్మీయులు బంధువులు మీపై అపార ప్రేమను కనబరుస్తారు. సింహరాశి మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. కన్య రాశి అప్పుల బాధల నుంచి బయటపడతారు. తులారాశి అనుకున్న సమయానికి సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. వృశ్చిక రాశి మీరంటే కుటుంబంలో మరింత ప్రేమ పెరుగుతుంది. ధనుస్సు రాశి ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మకర రాశి మొదలుపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కుంభరాశి బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. మీనరాశి కష్టం ఎక్కువైనా తగిన ఫలితం పొందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.